హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొత్త వంట ఏంటంటే చూడండి, ఇవన్నీ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మటన్ కలేజా కర్రీ అయితే నిన్న ఈవినింగ్ తెస్తే కడిగి మంచిగా ఫ్రెష్గా కడిగి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇలా వండుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ మార్నింగ్ వండుకుంటే. అందుకని ఇప్పుడు వండుతున్నాను. మటను 1 కేజీ, 2 టమాటాలు, జీడిపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఆనియన్, పచ్చిమిర్చి 3, ఒక 2 వెల్లుల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఇవి నేను చెప్పినవి పేస్ట్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని మసాలాలు వేయాలి. ఫస్ట్ జీడిపప్పు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, కొత్తిమీర, కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి కాడలు కట్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి కాడలు లేకుంటే అవసరం లేదు. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 5 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చివాసన వేయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా ఇది వేసుకోవాలి. టమాటా, ఆనియన్, కాజు ఇవి నూరి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకొని ఇలా కలుపుకొని ఆయిల్లో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని. మటన్కు మనకు ఇదే గ్రేవీ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం రెస్టారెంట్లో తినేదానికంటే ఇంకా వెరైటీ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా వండుకుంటే. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. 5 నిమిషాలు అయింది. చూడండి, ఇలా ఆయిల్ మీదికి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మటన్ వేసుకుందాం. 1/2 కేజీ మటను, 1/2 కేజీ కలేజా. ఇలా మటన్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మొత్తం మటన్కు ఆ గ్రేవీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాలలోపు ఒక 2 టైమ్స్ అయితే మూత తీసి కలుపుకోవాలి. 10 నిమిషాలు అయింది, చూస్తున్నాము. ఇప్పుడు చూడండి, మటన్ అయితే ఉడికింది. ఎంత ఉడికింది? ఒక 30% ఉడికింది. ఇప్పుడు 30% ఉడికిన మటన్ని ఇప్పుడు ఇందులో 2 స్పూను సాల్ట్, 4 స్పూను కారం వేసుకొని కలుపుకోవాలి. నాన్ వెజ్ కదా, స్పైసీ కొంచెం ఎక్కువనే ఉండాలి, అందుకనే 4 స్పూన్లు వేసాను కారం. ఆ తర్వాత గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. మనకు సరిపడా. చిక్కగా గ్రేవీ కావాలంటే తక్కువ వేసుకోవాలి, పల్చగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. నేనైతే చిక్కగా కావాలని కొంచెమే వేసాను గ్రేవీ. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లకు ఉడికించాను. 3 విజిల్లకు ఉడికించిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసాను. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఎలా ఉందో, సూపర్ ఉన్నది, మంచి చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మసాలాలు వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను పచ్చి ధనియాల పొడి. ఆ తర్వాత మటన్ మసాలా వేస్తున్నా. 1 స్పూను
మటన్ మసాలా వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అయితే మళ్ళీ మసాలాలన్నీ కలిసేంతలో ఉడికించుకోవాలి. అప్పటి వరకు అయితే మంచిగా కొంచెం చిక్కబడుతుంది. ఇంకా మన రెస్టారెంట్లో తిన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బగారా రైస్లోకి, చపాతీ, పూరి, వైట్ రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉందో కర్రీ. సూపర్ 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 ఎదిరిపోయే టేస్ట్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. గ్రేవీ చూడండి ఎలా చిక్కగా ఉందో. చాలా చిక్కగా వచ్చింది కదా. మన గ్రేవీ నూరి వేసినాం కదా, అందులో అవన్నీ కలిపి ఆ గ్రేవీ మనకు టేస్ట్ వచ్చింది. మా పిల్లలు, మా ఆయన ఇట్లా మా ఇంట్లో వాళ్ళంతా చాలా టేస్ట్గా ఉంది, ఎలా చేసావు ఈసారి మటన్ మంచిగా కుదిరిందని అన్నారు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో